నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి. 2025 జ్యోతిష్యం ప్రకారం కన్యరాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి బుధ, శుక్ర, శని వారాలు అనుకూలంగా ఉంటాయి. ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు 6వ స్థానం నుండి 7వ స్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కన్యరాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు. మీ పెండింగ్ పనులు పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. మరోవైపు గురుడు 9వ స్థానంలో ఉండటం వల్ల మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు. మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి. మార్చి, జూలై మినహా ఏడాది పొడవునా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అయితే దీనికోసం మీరు ఆచరణాత్మకమైన పనులు చేయాలి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కన్యరాశి వారికి ఆర్థిక, ఉద్యోగ, విద్య, ఆరోగ్యపరంగా ఎలాంటి రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి నుండి గురుడు కొత్త ఏడాదిలో 9, 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కన్యరాశి వారు కెరీర్ పరంగా విజయం సాధించే అవకాశం ఉంది. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నిటిలో విజయం సాధిస్తారు. మే తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. కొత్త ఏడాదిలో కన్యరాశి వారికి వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. గురుడు, శని అనుకూల స్థానాల్లో ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది. కేతువు అదే రాశిలో, రాహువు 7వ స్థానంలో ఉండే సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేయకండి. ఎవరికి గుడ్డిగా నమ్మొద్దు. అలాగే కొత్త ఏడాదిలో కన్యరాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కొత్త ఏడాదిలో కన్యరాశి వారు సంబంధాలలో చాలా ఓపికగా ఉండాలి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు. మార్చి తరువాత శనిదేవుడు 7వ స్థానంలోకి ప్రవేశించిన తరువాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తొచ్చు. మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభమవుతాయి. అయితే మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది. ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. కొత్త ఏడాదిలో కన్యరాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. గురుడి ప్రభావంతో సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు ఉన్నత విద్యకు మార్గం సుగమయం అవుతుంది. మే తర్వాత విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలను సాధిస్తారు. ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త ఏడాదిలో కన్యరాశి వారు చాలా బిజీగా ఉంటారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వలేరు. మీ కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది. రాహువు, కేతువుల ప్రభావం కారణంగా మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది. శని 7వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రాహువు 6వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. గురుడు 5వ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు వినిపిస్తాయి. కొత్త ఏడాదిలో కన్యరాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి. శని 6వ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు. మరోవైపు శని 7వ స్థానంలో ప్రవేశించిన తరువాత మరింత ఆందోళన పెరుగుతుంది. రాహువు, కేతువు ప్రభావంతో
మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది. రాహు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఆరోగ్యపరంగా తప్పితే ఈ కన్యరాశి వారికి 2025వ సంవత్సరం అద్భుతంగా ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.